దానికి ఎవరయ్యా దీన్ని ఈ యజ్ఞం అంతటిని కూడా నిర్వహిస్తున్నారు అంటే శ్రీపాదుల వారి తాతగారిని మల్లాది బాపనార్యుల వారి ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ యజ్ఞం. ఈ యజ్ఞం చూడడానికి వాళ్ళ ఒక అబ్బాయిని తీసుకుని తండ్రి గారు వచ్చారని చెప్పాను. వాడు 50 ఏళ్ల వృద్ధుడిలా కనబడుతున్నాడు. మాట నత్తి చూడడం 10 ఏళ్ల పిల్లవాడు, పసివాడు. అంటే వాడికి ఒక విచిత్రమైన రోగం వచ్చింది. ఆ రోగం ఏమిటంటే ఇతబిద్ధంగా మనం చెప్పలేం. ఏ మందు పనిచేయలేదు. వాడు అదృష్టం బాగుండి శ్రీపాద వల్లభ దర్శనం చేసుకోగలిగాడు అక్కడ. అటువంటి అద్భుతమైన యజ్ఞాన్ని చూడే అవకాశం వచ్చింది వాడికి. సరే, ఈ జరుగుతూ ఉండగా ఈ యజ్ఞం చెయ్యాలి అంటే ముందు ఎన్నో సంభారాలు కూర్చుకోవాలి. సామాన్యంగా జరిగేది కాదు. యజ్ఞం చేయడం అంటే చాలా గొప్ప విశేషం అది. దానికి కావాల్సినటువంటి సమిధలు తెచ్చుకోవాలి, ఆవు పిడకలు తెచ్చుకోవాలి, యజ్ఞశాల నిర్మాణం చేయాలి. దానికి అనేకమైన రకాల మట్టి పాత్రలు అవసరం అవుతాయి. రకరకాల మట్టి పాత్రలు, దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. అవన్నీ సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యి, ఈ జెర్సీ ఆవుల నెయ్యి పనికిరాదు. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యి, అటువంటిది శుభ్రంగా ఒక యజ్ఞం చేయాలంటే కనీసం ఒక డబ్బా అంటే 15 కిలోల నెయ్యి అవసరం అవుతుంది. ఇలాగా అనేకమైనటువంటి సంభారాలు సమకూర్చుకోవాలి. అలాగా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని డబ్బాలు, ఒక 5-6 డబ్బాలు నెయ్యి సమకూర్చుకొని రెడీగా పెట్టి అది ఒక బ్రాహ్మణుడి ఇంట్లో, ఒక వేద పండితుడు ఆయన ఇంట్లో పెట్టారు. అయ్యా మీ దగ్గర ఎట్టే పెట్టు, మనం రేపు యజ్ఞం చేస్తున్నాం కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఇచ్చేస్తే మేము మన యజ్ఞం చేసుకుందాం అని చెప్పారు. ఇది జరిగింది. ఇవి ఒక 5 డబ్బాలు ఇచ్చారు అనుకుందాం. పెడితే ఈ బ్రాహ్మడికి ఆ నెయ్యిని చూడగానే కొంచెం దాని మీద కలిగింది, ప్రీతి కలిగింది. ఎవడు చూడొచ్చాడు అని చెప్పి 1 డబ్బా దాచాడు. 4 డబ్బాలు పంపించాడు అక్కడ యజ్ఞానికి. అందరికీ తెలియదు కదా ఎన్ని డబ్బాలు అనేది. ఎవరో ఒకళ్ళకి పురమాయిస్తారు, వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఎన్ని డబ్బాలు వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఈ ఇచ్చారు, పెద్ద ఆయన కదా అని ఇచ్చారు. తర్వాత మర్చిపోయారు. ఈ 4 డబ్బాలు మాత్రం పంపించి ఒక డబ్బా ఇంట్లో అట్టే పెట్టేసుకున్నాడు, దాచేసుకున్నాడు, తన వాడకంగా దాచేసుకున్నాడు. అది ఎవరి సొమ్ముది? యజ్ఞేశ్వరుడికి చెందవలసిన సొమ్ము, అగ్నిదేవుడికి, తద్వారా దేవతలకు చెందవలసిన సొమ్ముది తను దాచుకున్నాడు. అంటే అగ్నికి సంబంధించినటువంటి, అగ్నిహోత్రుడికి ఇవ్వవలసినటువంటి సొమ్ముని తను దొంగతనం చేశాడు. జరిగింది అది మన భాషలో చెప్పుకోవాలంటే. సరే, ఈ 4 డబ్బాల్ని ఒక్కటి మంత్రాలు చెప్తున్నారు, వేద మంత్రములతో యజ్ఞం సాగిపోతుంది. నెయ్యి అయిపోయేలా వచ్చింది. ఇంకా యజ్ఞక్రియ మిగిలిది. ఏం చేయాలి అర్థం కాలే. మధ్యలో ఆపలేము. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కడని పరిగెడతారు ఈ నెయ్యి కోసం? ఏం చేయాలి అర్థం కాలే. వీళ్ళందరూ తల కింద పడిపోతున్నారు. యజ్ఞంలో కూర్చున్నటువంటి ఆ ఋత్విక్కులందరూ కూడా, అందరినీ ఋత్విక్కులు అంటారు, ఋత్విజులు వాళ్ళందరూ కూడా. అనేక మంది ఘనాపాఠీలు, వేదము సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి అందరూ కూడా సుస్వరంగా పాడుతూ ఉంటారు. వేదగానం అద్భుతంగా ఉంటుంది యజ్ఞం చేస్తున్నప్పుడు చూడడానికి. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఈయన తాతగారి ఒళ్ళో కూర్చుని ఉన్నాడు మన బాలదత్తుడు, శ్రీపాద వల్లభులు, బాలకృష్ణుడు. ఆ పక్కన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఉన్నారు, ఓ పక్కన నరసింహవర్మ గారు ఉన్నారు. 3 తాతలు ఉన్నారు అక్కడ, ఆడుకుంటున్నాడు. వీళ్ళందరూ బాపనాచార్యుల వారి దగ్గరికి వచ్చారు, బాపనార్యుల వారి దగ్గరికి. స్వామి, ఇలా నెయ్యి సరిపోయేలా లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళు ఎవరి దగ్గరైనా ఉందేమో తెప్పిద్దామంటే కూడా సమయం లేదు. యజ్ఞం ఆపకూడదు మధ్యలో. ఎక్కడ ఆపాలో అక్కడే ఆపాలి. ఎక్కడ బాగా మొదలుపెట్టి తీరాల్సిందే. దానికి మన ఇష్టం వచ్చాడు సరే లేదు కదా ఇక్కడ ఆపేద్దాం, తెచ్చమడి చేద్దామని వీలు లేదు. యజ్ఞ ప్రక్రియలో కుదరదు అది. ఖచ్చితంగా ఆ వేదమంత్రం వల్ల ఎంతవరకు ఆ ప్రక్రియ రాయబడిందో స్టెప్ బై స్టెప్ 1 2 3 4 ఎంతవరకు అంతవరకు వచ్చి అక్కడ ఆపాలి. మన ఇష్టం చాపడానికి వీలు లేదు. ఏం చేయాలి వీళ్ళకి అర్థం కాలే. అప్పుడు బాపనార్యుల వారు ఏం చేశారంటే, బాపనావధాని గారు, ఆయనకి పాలు పోలే, ఆపలేము. శ్రీపాదులకే చూశాడు. శ్రీపాదుల వారు నవ్వు నవ్వి, తాత నువ్వేం బాధపడకు, నేను ఉన్నాగా నేను చూసుకుంటా అన్నాడు. చిన్నపిల్ల 6 ఏళ్ల పిల్లవాడు, అది విశేషం అని ఇలా రమ్మన్నాడు వాళ్ళని. ఆ ఋత్వికులు వచ్చారు. ఒక కాగితం తీసుకుని రాయమన్నాడు. ఆ కాగితం మీద ఏమనుందంటే, పాదగయ, పిఠాపురాన్ని పాదగయ అంటారు. ఎందుకంటే పిఠాపురం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం, సామాన్యమైన క్షేత్రం కాదు అది.
అక్కడ కుక్కుటేశ్వర స్వామి కుక్కుట రూపంలో పరమశివుడు వెలిసాడు. అక్కడ కోడిపుంజ ఆకారంలో ఉంటుంది శివలింగం. అక్కడ ఆ పక్కన అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి ఉంటుంది. అదేవిధంగా అక్కడనే స్వయంభూదత్తుడు ఉన్నాడు అక్కడ. అది కాక అది పాదగయా క్షేత్రం అంటారు. అంటే గయాసురుణ్ణి మహావిష్ణువు గయాసురుణ్ణి వధించేటప్పుడు గయాసుడు ఏమన్నంటే నా శరీరము పవిత్రమైన కార్యాలు ఉపయోగపడేలాగా నాకు వరం ఏమని అడుగుతాడు గయాసురుడు. తథాస్తు అని చెప్పేసి గయాసురుణ్ణి పడుకోమని చెప్పి ఆయన హృదయం మీద యజ్ఞం చేస్తారు మహావిష్ణువు బ్రహ్మగారు వీళ్ళును. ఆయన శిరస్సు ఎక్కడ పెట్టాడంటే గయలో పెట్టాడు, బీహార్ దగ్గర గయలో. నడుము ఈ పృష్ఠభాగం ఎక్కడికి వచ్చిందంటే జాజిపూర్ దగ్గర వచ్చి, ఒరిస్సాలో జాజిపూర్. కాళ్ళు ఎక్కడికి వచ్చాయంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని పిఠాపురంలోకి వచ్చాయి కాళ్ళు. దీన్ని పాదగయ అంటారు. అంటే గయాసురుడు ఎంత పొడుగుండేవాడు అంటే సుమారు 2000 కిలోమీటర్ల ఎత్తు ఉండేవాడు గయాసురుడు. మరి అసలు మనం ఊహించలేము ఆ ప్రమాణాలు. ఆ రోజుల్లో కొన్ని వేలాది యుగాల క్రితం, కోట్లాది సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ కాబట్టి గయాసుడి చరిత్ర అంతంత ప్రమాణాల్లో ఉండేవారు రాక్షసులు. అంటే వాడు పడుకుంటే శిరస్సు బీహార్లోను, నడుము భాగం ఒరిస్సాలోను, కాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పడ్డాయంటే కరెక్ట్గా మనం దాని మీద ఒక ఎక్కడెక్కడ పాయింట్ చేసుకొని మనం గూగుల్ మ్యాప్లో పెట్టుకొని మన లైన్కి ఇస్తే ఖచ్చితంగా మనిషి పడుకుని ఆకారం వచ్చేస్తుంది. డౌట్ ఏం లేదు, చెక్ చేసుకోండి మీరు. కాబట్టి గయ్యలో వెళ్ళి గయ్యలు ఎందుకు వెళ్తారంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పితృదేవతలకి అక్కడ పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి శాశ్వత బ్రహ్మ నివాసం వస్తుందనేటువంటి చక్కటి మనకి నమ్మకం శాస్త్రం చెప్తున్నది. కాబట్టి శాస్త్రవచనం ప్రకారం అక్కడ కనుక గయావాచనం కనుక చేసినట్లయితే పితృదేవత తరిస్తారు, వాళ్ళ పాపకర్మలు విముక్తమైపోయి వాళ్ళు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు. అక్కడ చేస్తే ఎంత ఫలితం వస్తుందో పిఠాపురంలో చేసిన అంత ఫలితం వస్తుంది. కాబట్టి దీన్ని పాదగయ. ఆ పాదగయ క్షేత్రంలో మనం అడుగు పెట్టగానే పెద్ద పుష్కరిణి ఉంటుంది అక్కడ పిఠాపురంలో, ఆ కుక్కుటేశ్వర స్వామి గుడిలో. పుష్కరిణిలో నీళ్ళు ఉన్నాయి. శ్రీపాద వల్లభులు ఏం చేస్తాడు, కాగితం తీసుకుని నేను చెప్పినట్టు రాయండి అన్నాడు. సరే రాస్తున్నారు. ఒక తాళపత్రం మీద రాజు ఏమని, అమ్మ గంగమ్మ తల్లి, ఈ యజ్ఞం కోసం నెయ్యి తక్కువైంది కాబట్టి నువ్వు వీరికి కావాల్సినంత నెయ్యిని నువ్వు ఇచ్చినట్లయితే ఆ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తీరుస్తారు నీకు. ఇది శ్రీవల్లభుల ఆజ్ఞ, ఇలా రాయండి అన్నారు. వాళ్ళు రాశారు. తీసుకెళ్ళి ఈ ఉత్తరాన్ని ఆ గంగమ్మకి ఇచ్చేసి మీరు పాత్ర నిండా మీకు ఎంత కావాలో అంతా కూడా నీళ్లు తెచ్చుకోరండి అని చెప్పాడు శ్రీపాద వల్లభులు. వీళ్ళకి అర్థం కావట్లేదు, ఏంటి ఈ రాయమంటాడు శ్రీపాద ఆజ్ఞ, గంగాదేవిని ఆజ్ఞాచిస్తున్నాడు, నీళ్లు తెచ్చుకురమ్మంటాడు, నెయ్యి అవుతుందంటాడు. ఇది ఎక్కడి అర్థం కాదు వీళ్ళకి. అయినా సరే శ్రీపాద చెప్పాడు కదా వెళ్దాం చూద్దాం అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యంగా వాళ్ళ తీసుకొని ఆ రాసినటువంటి ఆ తాటాకు మీద రాసినటువంటి ఆ ఉత్తరాన్ని గంగమ్మకి అర్పించారు. అది లోపల మునిగిపోయింది. వీళ్ళు ఒక పెద్ద పాత్ర తీసుకుని వెళ్ళి ఆ పాత్ర నిండా ఆ నీళ్ళు తీసుకున్నారు. అందులో నీళ్ళే వచ్చాయి, పుష్కరంలో నీళ్ళే ఉంటాయి, నీళ్ళే వచ్చాయి. అవి పట్టుకుని వెళ్ళి యాగశాల శ్రీపాదుల వారి దగ్గర శ్రీపాద దాని మీద చేయి వేసి మీరు యజ్ఞం చేసుకోండి, దీంతో మీరు యాగం పూర్తి చేసుకోమని చెప్పి శ్రీపాదులు చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి యాగం చేద్దామని ఆ నీళ్లు తీస్తే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కింద మారిపోయింది. బ్రహ్మాండంగా ఆ ఏ నీరునైతే తీసుకోగా శ్రీపాదుల వారి చేయి తగలగానే అది అమృతమయమైనటువంటి ఆవు నెయ్యిగా మారిపోయిందో ఆ నేతితో యజ్ఞం పూర్తి చేశారు. అయిపోయింది, అక్కడ యజ్ఞం అయిపోయింది, పూర్ణాహుతి కార్యక్రమం అయిపోయింది. అందరూ కూడా జయజయలు పలికారు. ఏంటి లేలాని. అయితే ఈ ఉత్తరం రాసినప్పుడు ఈ ఉత్తరాన్ని వెంకటప్ప శ్రేష్ఠి గారు చూపించమన్నారు. ఎందుకంటే ఆయన బాకీ ఆయన తీర్చాలి కదా. వెంకటప్ప శ్రేష్ఠి గారు అలాగే తప్పకుండా ఇప్పుడే తీర్చేస్తాను బాకీ అని చెప్పి మనిషిని పంపించి ఇంటి దగ్గర నుంచి అంత పాత్రతోటి నెయ్యి తెప్పించి ఆ నెయ్యిని తీసుకెళ్ళి పుష్కరంలో పోయగానే అది నీరు కింద మారిపోయింది. ఇక్కడేమో నీరు నెయ్యిగా మారింది. వెంకటప్ప శ్రేష్ఠి గారు తెచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆ పాదగయ క్షేత్రంలో పుష్కరంలో పోయగానే అది నీరు కింద మారిపోయింది. ఇది లీల.
దత్తుడి లీల ఇలా ఉంటుంది. ఈ యజ్ఞం అద్భుతంగా పరిసమాప్తం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా జయజధ్వానాలు, శ్రీపాద వల్లభులు జయజధ్వానాలు పలుకుతున్నారు. అందరూ కూడా వెళ్ళి అందరికి బాపనావతానుల గారికి శ్రీపాదుడికి నమస్కారం చేసుకున్నారు. ఈ తండ్రి పిల్లవాడిని తీసుకెళ్ళాడు. ఇదే చాలా విచిత్రంగా ఉంది, అద్భుతంగా నిజంగా ఎవరు చాలా లీలాబాలుడిన పేరు విన్నాడు, శ్రీపాద వల్లభులు దత్తావతారంట అని విన్నాడు, కానీ పెద్దగా నమ్మకం లేదు. కానీ యజ్ఞం చూద్దామని వచ్చాడు. పోనీ పిల్లవాడికి ఏమైనా మంచి జరుగుతుందేమో అని చెప్పేసి పిల్లవాడిని తీసుకెళ్ళి చెప్పాడు, నాయన నా పిల్లవాడు 10 ఏళ్ల వాడు పసివాడు 50 ఏళ్ల వృద్ధుడిలో ఉన్నాడు, అన్ని రోగాలు ఉన్నాయి, మాట్లాడే నత్తి, నువ్వే ఏదైనా చేయాలని చెప్పేసి పాపం పాదాలు పట్టుకుని బతిమారాడు. అంటే ఉండు తొందరపడద్దు, వీడి సంగతి నాకు తెలుసు, తొందరపడద్దు, ఇంకా జరగాల్సింది ఉంది, అప్పుడు వీడికి ఏం చేయాలో నేను చేస్తాను. ఇదంతా చూసిన తర్వాత ఈ నెయ్యి డబ్బా కొట్టేసినటువంటి ఆ బ్రాహ్మణుడికి భయపడిపోతున్నాడు. ఇంక ఎందుకైనా మంచిది, చేసిన పాపం చెప్తే పోతుంది, కాబట్టి వెళ్ళి ఒప్పేసుకుందాం, శ్రీపాద దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేసి క్షమించమని అందాం అనుకుని ఆ బ్రాహ్మణుడు శ్రీపాద వల్లభుల వారి దగ్గరికి వచ్చాడు. వెంటనే ఈయన ఏం చేశారు, శ్రీపాద వల్లభులు తాత ఇలా రా అన్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఇప్పుడు ఒక ఇల్లు తగలబెట్టాలి, నేను మంచి ముహూర్తం పెట్టి, నువ్వు ముహూర్తాలు పెట్టడం దిట్ట, నువ్వు జ్యోతిష్ శాస్త్రవేత్తవి, మంచి ముహూర్తాలు పెడతావు కాబట్టి ఒక ఇల్లు తగలబెట్టడానికి మంచి ముహూర్తం ఏదైనా చూడు అన్నాడు. వీడు వణికిపోయాడు. ఏ ఇల్లు తగలబెట్టి ముహూర్తం ఏంటి, ఈయన గృహప్రవేశానికి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉంటాయి, కానీ తగలబెట్టడానికి ముహూర్తాలు ఉండవు, అది ఎలా సాధ్యం అని చెప్పి అడిగాడు. ఎవరు, ఈ పండితుడు. శ్రీపాద వల్లభులు అన్నారు, సరేనయ్యా, కానీ మరి ఇలాంటి పనులు చేయాలంటే, దొంగతనం చేయాలన్నా లేకపోతే ఇల్లు తగలబెట్టాలన్నా, ఇటువంటి చేయాలంటే ఏ సమయంలో చేస్తే మనం దానివల్ల మన అనుకుని సాధించగలుగుతామని అడిగాడు. అటువంటి బహుశా ఏ దుర్ముహూర్తంలోనూ చేస్తే సాధించవచ్చేమో అని ఈ పండితుడు అన్నాడు.